మంచి రోజులు రాబోతున్నాయి అని తెలిపే 10 సంకేతాలు. మన ఇంటికి నిత్యం ఆవు వస్తే కనుక మనల్ని లక్ష్మీదేవి కరుణించినట్లేనట. ఆవు ఒకరోజు, 2 రోజులు కాకుండా నిత్యం మన ఇంటి ముందుకు వచ్చి ఆగితే ఆ ఆవుకి తప్పకుండి తినటానికి ఏదో ఒకటి పెట్టాలట. అలా పెట్టడం వల్ల ఆవు యొక్క దీవెనలు మనపై కలిగి లక్ష్మీదేవి కరుణిస్తుందని పండితులు చెబుతున్నారు. ఏదైనా పక్షి కనుక మన ఇంటి ఆవరణలో గూడు కట్టుకుని పిల్లల్ని పెడితే కనుక ఆ పక్షికి కూడా మనం ఆహారాన్ని ఇస్తూ ఉండాలి. అలా ఇవ్వడం వల్ల ఇంటిలో ఉన్న ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయట. కాని పావురం కనుక ఇంట్లో గూడు పెడితే ఆ గూడు అనేది ఉండనివ్వకూడదు. అది చెడుని సూచిస్తుంది. 3 బల్లులు కలిసి ఒకే చోట మనకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి త్వరలో మన ఇంటికి రాబోతుందని సంకేతం. మనం పూజ చేసుకునేటప్పుడు పూజ మందిరంలో ఉన్న పటాలపై నుండి పువ్వు కనుక పడితే మనపై దేవుడి యొక్క కరుణ ఉందని అర్థం. త్వరలో లక్ష్మీదేవి కటాక్షం కలగబోతున్నదని అర్థం. మనకి కనుక తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తములో కనుక మెళకువ వచ్చిన వెంటనే మనకు తెలియకుండానే నారాయణ మంత్రాన్ని పఠిస్తే త్వరలో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని అర్థం. బల్లి, నక్షత్రం, గులాబీ శంఖం, ఏనుగు, ముంగిస ఇవి కలలోకి వచ్చినా కూడా మనకి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. మనము ఏదైనా పనిమీద బయటికి వెళుతున్నప్పుడు కుక్క కనుక ఏదైనా తింటున్నట్లు కానీ లేదా ఏదైనా తినటానికి పట్టుకు వెళుతున్నట్లు కానీ కనిపిస్తే అది శుభప్రదం. త్వరలో ధనలాభం కలగబోతున్నదని సంకేతం. ఇంటిలోని చిన్న పిల్లలు నిత్యం నవ్వుతూ ఆడుతూ ఉంటే దాని వలన కూడా ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరలో రాబోతున్నదని అర్థం. లేదా పిల్లలు కనుక ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే కనుక మనం పాలు ఇచ్చిన వారికి అవసరమైన వస్తువులు ఇచ్చిన కడుపు నిండా భోజనం పెట్టినా కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటే కనుక ఇంటిలో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నదని అర్థం. మనం బయటికి వెళ్ళినప్పుడు ఆవు కాని, బ్రాహ్మణులు కాని, చిన్న పిల్లలు కాని, సాధువులు కాని ఎదురు వస్తే మనం వెళుతున్న పని విజయవంతం అవుతుందట. అంతేకాకుండా మనం చాలా అప్పులలో ఉన్నా కూడా మనకి సమయానికి డబ్బు వస్తూ ఉంటే కనుక ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనపై ఉన్నదని అర్థం. ఇటువంటి సంకేతాలు కనుక మీకు కనిపిస్తే మీరు అజాగ్రత్త చేయకండి. లక్ష్మీదేవికి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి కాని లక్ష్మీదేవి స్తోత్రం కాని పఠించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం త్వరగా మనపై కలుగుతుంది.